వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను వైష్ణవి. అప్పట్లో ఎన్నికల ప్రచార సమయంలో రాహుల్ గాంధీ చేసిన టాటా ఖతం గుడ్ బై ఈ వ్యాఖ్య సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయిపోయింది. ఇప్పటికే వీడియోలు ఉంటాయి. మరి ఆ మాటలు మీమర్స్కి మంచి కంటెంట్గానే మారాయి. ఎక్కడ పడితే అక్కడ వాడడం స్టార్ట్ చేశారు. స్టిల్ ఇప్పటికీ వాడుతున్నారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఎక్కడైనా ఓడిపోయినప్పుడు అదే వ్యాఖ్యని గుర్తు చేస్తూ మీమ్స్ చేయటమే ఒక ట్రెండ్గా మారిపోయింది. కాలక్రమేణా అది రాజకీయ వ్యంగ్యంగా కూడా మారిపోయింది. ఇప్పుడు తమిళనాడు రాజకీయాల్లో కూడా మరొకసారి ఆ వ్యాఖ్య గట్టిగానే వినిపిస్తోంది. ఇటీవల 4 రాష్ట్రాలు ఒక కేంద్రపాలిత ప్రాంతానికి ఎన్నికలు జరిగాయి. తమిళనాడు కూడా ఉంది అందులో. అక్కడ పోలింగ్ ప్రశాంతంగానే ముగిసింది. మే 4 మరికొద్ది రోజుల్లో ఫలితాలు కూడా వెలువడబోతున్నాయి. మరి ఈ నేపథ్యంలో వచ్చిన ఎగ్జిట్ పోల్స్ ద్వారా దాదాపు అన్నీ ఒకే దిశగా సూచిస్తున్నాయి. ప్రస్తుత ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ నేతృత్వంలోని డిఎంకే పార్టీనే మరొకసారి అధికారంలోకి వచ్చే అవకాశాలున్నాయి కూడా ఎక్కువగా ఈ పోల్స్లో వినిపిస్తున్నమాట. మరి స్టాలిన్ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాల్లో ప్రజలు మంచి ఆదరణ పొందాయి. సంక్షేమ కార్యక్రమాల ప్రభావం కూడా చూపుతున్నాయని ఎగ్జిట్ పోల్స్ విశ్లేషణలు కూడా చెబుతున్నాయి. అందువల్ల డిఎంకేని తిరిగి గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయన్న అంచనాలు కూడా వెలువడుతున్నాయి. మరి ఈ అంచనాలను డిఎంకే వర్గాలు సీరియస్గానే తీసుకున్నట్లుగా తెలుస్తోంది. మరి ఈ నేపథ్యంలో ఒక ఆసక్తికరమైన రాజకీయ చర్చ మొదలైంది. ఎన్నికల ఫలితాలు రావటానికి ముందే కాంగ్రెస్ పార్టీతో దూరంగా ఉండాలని డిఎంకే ఆలోచిస్తున్నట్లుగా కొన్ని మీడియా కథనాలు కూడా పేర్కొంటున్నాయి. ముఖ్యంగా కాంగ్రెస్ లేకుండానే ఒక లౌకిక కూటమిని ఏర్పాటు చేసే దిశగానే డిఎంకే ప్రయత్నాలు కూడా మొదలుపెట్టినట్లుగా తెలుస్తోంది. పార్టీకి చెందిన కీలక వర్గాలు ఈ విషయాన్ని వెల్లడించినట్లుగా కూడా వార్తలు చెబుతున్నాయి. తమిళనాడులో డిఎంకే గెలుస్తుందని చాణక్య స్ట్రాటజీస్, మ్యాట్రిస్, పీపుల్స్ పల్స్ వంటి సర్వే సంస్థలు అంచనా వేస్తున్నాయి. అయితే కొన్ని ఇతర సంస్థలు మాత్రం డిఎంకేకు టీవీకే నుంచి గట్టి పోటీ ఎదురవుతుందని పేర్కొంటున్నాయి. అంతే ఫలితాలు మిక్స్డ్గా ఉన్నాయి. వాటిపైన పూర్తి స్పష్టత రావాలంటే మనం అధికారిక ప్రకటన వచ్చే వరకు వెయిట్ చేయాల్సిందే. ఇక కాంగ్రెస్ పార్టీ గత కొంతకాలంగా తీసుకుంటున్న రాజకీయ నిర్ణయాలు కూడా ఈ పరిస్థితికి కారణమని విశ్లేషకులు భావిస్తున్నారు. పశ్చిమ బెంగాల్లో టీఎంసీతో కూటమిలో ఉన్నప్పటికీ కాంగ్రెస్ అక్కడ స్వతంత్రంగా పోటీ చేసింది. మరి ఆ సమయంలో రాహుల్ గాంధీ మమతా బెనర్జీపై తీవ్రంగా విమర్శలు చేశారు. మరి ఇదే విధంగా ఢిల్లీలో కూడా కాంగ్రెస్ పార్టీ స్వతంత్రంగానే పోటీ చేసింది. అరవింద్ కేజ్రీవాల్పై ఆరోపణలు చేసింది. అయితే ఈ 2 చోట్ల కూడా కాంగ్రెస్కి నిరాశే వచ్చింది. ఆశించిన ఫలితాలు సాధించలేకపోయింది. కానీ తమిళనాడులో మాత్రం డిఎంకే సూచించిన సీట్లకే కాంగ్రెస్ పరిమితమైపోయింది. అయినప్పటికీ ఇప్పుడు ఫలితాలు రాకముందే డిఎంకే నుంచి వస్తున్న ఈ తెగదెంపుల వార్తలు కాంగ్రెస్ పార్టీలో ఆందోళన కలిగిస్తున్నాయి. ముఖ్యంగా కీలక నేతల్లో ఈ పరిణామాలపై చర్చ జరుగుతోంది. అయితే ఇప్పటి వరకు డిఎంకే నుంచి కానీ వాళ్ళ పార్టీ శ్రేణుల నుంచి కానీ అధికారికంగా ఎలాంటి ప్రకటన రాలేదు. కాబట్టి ప్రస్తుతానికి ఈ వార్తలన్నీ ఊహాగానాలుగానే మనం పరిగణించాల్సి ఉంటుంది. అసలు సిచ్యువేషన్ ఏంటో తెలియాలంటే పార్టీ అధికారికంగా స్పందించే వరకు వేచి చూడాల్సిందే. ఏదేమైనప్పటికీ ఎలక్షన్స్ అందరూ ప్రతిష్టాత్మకంగానే తీసుకున్నారు. చూద్దాం ఎవరు గెలుస్తారు అని. మరి దీనిపైన మీ అభిప్రాయాన్ని తెలియచేయండి. చూస్తూనే ఉండండి బర్డ్ మీడియా.